వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు జూన్ 4 మరియు 5 తేదీలలో పెన్షన్ అండ్ జీపీఎఫ్ అదాలత్‌లైతే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలు మరియు ట్రెజరీ శాఖ నెల్లూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ఒక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని పెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెన్షన్ మరియు సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ సంబంధిత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ నిర్వహించబోతోంది. ఈ అదాలత్‌ను గౌరవనీయులైన ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఈజీ గారు స్వయంగా పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. అదాలత్ ముఖ్య ఉద్దేశము చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు, జీపీఎఫ్ విత్‌డ్రాయల్స్, లోన్లు, తుది చెల్లింపులు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ అదాలత్ ఒక సువర్ణ అవకాశము. ఈ కార్యక్రమం ద్వారా పెన్షన్ మంజూరులో జాప్యం అలాగే ఉన్నా సరే క్లియర్ చేస్తారు. అలాగే జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి క్లెయిమ్‌లు రాని వారికి నామినీ వివరాలు మార్పులు చేయాలన్నా, లేదంటే ఇతర సాంకేతిక సమస్యలు ఏమున్నా సరే పరిష్కరించుకోగలరు. కుటుంబ పెన్షన్ దరఖాస్తులో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవచ్చు. అకౌంటింగ్ లోపాలు లేదా ఇతర విధానపరమైన సమస్యలు, అలాగే ఏవైనా పెన్షన్ మరియు జీపీఎఫ్ సంబంధిత పెండింగ్ అంశాలు వీటన్నిటిని నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి తక్షణమే పరిష్కారం కనుగొనడానికి ఈ అదాలత్ వేదిక కల్పిస్తుంది. అదాలత్ నిర్వహణ తేదీలు మరియు ప్రదేశాలు. నెల్లూరు జిల్లా మొదటి రోజు జూన్ 4, 2022 శనివారంన. మొదటి రోజు జూన్ 4 తేదీ 2025 అండి. తర్వాత సమయం వచ్చేసి 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్తూర్బా కళాక్షేత్ర ఆడిటోరియం నెల్లూరు పట్టణంలో ప్రదేశం అన్నమాట, ప్లేసు. ఇక రెండవ రోజు జూన్ 5వ తేదీ సమయం సేమ్ అండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇది వచ్చేసి మనకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వింజమూరు, ఎంపీడీఓ ఆఫీస్ వింజమూరు. ఎవరు పాల్గొనవచ్చు అంటే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రస్తుత పెన్షనర్లు, త్వరలో పదవి విరమణ చేయనున్న ఉద్యోగులు, జీపీఎఫ్ సంబంధిత సమస్యలు ఉంటాయి, మరణించిన ఉద్యోగులు లేదా పెన్షనర్ల కుటుంబ సభ్యులు, కుటుంబ పెన్షన్ లేదా ఇతర క్లెయిమ్ల కోసం అండి జీపీఎఫ్ ఖాతాదారులు అయితే హాజరవ్వచ్చు. హాజరయ్యే వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మీ సమస్యకు సంబంధించి అన్ని పత్రాలు, ఉదాహరణకు సర్వీస్ రిజిస్టర్ కాపీ సర్వీస్‌లో ఉన్నట్లయితే, అలాగే సర్వీస్ పెన్షనర్ అయితే పెన్షన్ పేపర్లు, ఇకపోతే జీపీఎఫ్ స్టేట్మెంట్లు, గతంలో చేసిన కరెస్పాండెంట్ కాపీలు మొదలైనవి తప్పనిసరిగా తీసుకురావాలి. సమస్యను స్పష్టంగా వివరించే ఒక వినతి పత్రాన్ని కూడా సిద్ధం చేసుకొని రావడం శ్రేయస్కరము. గుర్తింపు కొరకు ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రం వెంట తీసుకెళ్ళండి. ఇతర జిల్లాల వారికి సూచనలు. ప్రస్తుతం ఈ ప్రకటన ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే, ఇటీవల అదాలత్‌ను రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఖజానా శాఖ వారు నిర్వహించే అవకాశం ఉంది. మీ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారేమో తెలుసుకొని మీ జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి. ఒకవేళ మీకు ఇతర జిల్లాల్లో జరిగే అదాలత్ గురించి సమాచారం తెలిస్తే దయచేసి ఆ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వారికి సహాయపడగలరు మిత్రులారా. ఈ అద్భుతమైన అవకాశాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన అర్హులైన అందరూ కూడా సద్వినియోగం చేసుకొని తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవాలని అయితే కోరుతున్నాము.